చెల్లనే ప్రేమ కూడా లేకుండా నిన్ను కూడా మోసం చేస్తున్నాడు. కావాలంటే ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. పద పద. అన్నయ్య, అన్నయ్య, మాయా, ఎందుకు ఇలా చేశావన్నయ్య? నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు? నువ్వు లేకపోతే నేనేం కావాలన్నయ్యా? నాన్న పగని తీర్చలేననే బాధలో, ఆ శంకర్ చేతిలో ఓడిపోయాననే అవమానంతో, ఆవేశంలో తొందరపడ్డాను మాయా. ఐఎమ్ సారీ, నేను చాలా ఇబ్బంది పెట్టాను. మాయా, వీళ్ళెందుకు వచ్చారు? నన్ను ఇలా చూసి వాళ్ళ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి వచ్చారా? ఏం శంకర్, ఇంకా నీ మనసు తృప్తి చెందలేదా? చాలు ఆపు రాకేష్. నేనెంతో మంది స్వార్థపరుల్ని చూశాను గాని పంతం నెరవేరడానికి చెల్లిని కూడా ఆయుధంలా వాడుకునేవాణ్ణి నిన్నే చూస్తున్నాను. ఏ అన్నయ్య అయినా చెల్లికి పెళ్లి చేసి తను భర్త పిల్లలతో సుఖంగా కాపురం చేసుకుంటుంటే చూసి సంతోషించాలి అనుకుంటాడు. నీలా పగకి పావుగా చేసి తనని బలి చెయ్యాలి అనుకోడు. మరీ ఇంత చీప్ ట్రిక్స్ అవసరమా రాకేష్? మీరేమంటున్నారో నాకేం అర్థం కావటం లేదు. మాయా, ఏమంటున్నారు వీళ్ళు? నేను నిన్ను పావుగా వాడుకుంటున్నానా? ఏంటమ్మా ఇది? వీళ్ళు నీకు నాకు మధ్య చిచ్చు పెట్టడానికి వచ్చారన్నయ్య. నువ్వు విషం తాగినట్టు నటిస్తున్నావంట. వర్ధన్ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి నాకు ఇంకా పగ పంతం నూరిపోస్తున్నావంట. ఇప్పుడు చెప్తున్నాను వినండి. మా అన్నయ్య నూరిపోయడం కాదు, నేనే వర్ధన్ కుటుంబం మీద పంతంతో రగిలిపోతున్నాను. మిమ్మల్ని నాశనం చేసేదాకా వదలను. మాయా, ఆవేశపడకు. నువ్వు కాసేపు బయటికి వెళ్ళు. నేను వీళ్ళకి చెప్పాల్సిన రీతిలో అర్థమయ్యేలా చెప్తాను. నో అన్నయ్య, వీళ్ళు నన్ను చంపినా చంపేస్తాను. వీళ్ళ దగ్గర నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళను. నాకేం కాదు మాయా, వీళ్ళు నన్నేమి చేయలేరు. నువ్వు వెళ్ళు ప్లీజ్.
యువర్ రైట్ శంకర్, ఇదంతా డ్రామానే. నా చెల్లికి నీ మీదున్న పగని మరింత పెంచడానికి నేను క్రియేట్ చేసిన సీనే. చాలా బాగా కరెక్ట్గా గెస్ చేశావు. కానీ రిజల్ట్ చూసావు కదా, నీ మీద పగతో రగిలిపోతోంది. ఇదే నాకు కావాల్సింది. నాకు తెలిసి ఈ పాటికి మీ ఫ్యామిలీలో ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అయ్యే ప్లాన్ మాయ చేసే ఉంటుంది. కాస్త అలర్ట్గా ఉండు. రాకేష్. ఎస్, రాకేష్నే. లేకపోతే నువ్వు సంక్రాంతి సంబరాలు చేసి ఫ్యామిలీ అందరినీ వెకేషన్కి తీసుకెళ్ళి రవిని మార్చేశావు. నా చెల్లెలకి ఫ్యామిలీ వాల్యూస్ తెలిసేలా ప్రయత్నం చేశావు. అది నేను గెస్ చేసే నేను ఈ దారి తీసుకున్నాను. ఎలా ఉంది నా అటాక్? శంకర్, దిస్ ఈజ్ నాట్ రైట్ టైం. హాస్పిటల్లో ఏం చేసినా మనకే ఎఫెక్ట్ అవుతుంది. లెట్స్ మూవ్. శంకర్, వాడెన్ని డ్రామాలు చేస్తాడో చేయని, మనం చేయాల్సింది మనం చేద్దాం. పద వెళ్దాం. శంకర్, ఏంటి మా అన్నయ్యకి ఏదైనా జరగరంది జరిగితే చూసి ఆనందిద్దామని వచ్చి ఇప్పుడు సేవ్ అయ్యేసరికి డిసప్పాయింట్ అయి వెళ్ళిపోతున్నారా? అవును, డిసప్పాయింట్ అయ్యాను. కానీ మీ అన్నయ్య విషయంలో కాదు. నీకు మీ అన్నయ్య గురించి నిజాలు తెలిసేలా చేసి నీ కళ్ళు తెరిపిద్దామని మేము అనుకున్నాం. మీ అన్నయ్య మీదున్న గుడ్డి నమ్మకంతో నీ కళ్ళు మూసుకుపోయాయి. అందుకు డిసప్పాయింట్ అయ్యాం. నిజం తెలిసే టైం వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయి. అప్పుడు నీ తప్పేంటో నీకే తెలుస్తుంది. నా సంగతి తర్వాత ముందు మీ ఫ్యామిలీ సంగతి చూసుకో. మా అన్నయ్య అయితే ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కానీ నీ తమ్ముళ్ళ గతి ఏమవుతుందో పాపం. మాయా, ఏం ప్లాన్ చేసావు? చెప్పు, ఏం ప్లాన్ చేసావు? కూల్, ఎందుకు అంత టెన్షన్ అవుతున్నావు? చూడు మాయా, గొడవ నీకు నాకు మధ్య. వర్ధన్ ఫ్యామిలీ నాశనానికి నువ్వు ట్రై చేస్తున్నావు. వర్ధన్ ఫ్యామిలీని కాపాడడానికి నేనున్నాను. ఇది నీకు నాకు మధ్య యుద్ధం. ఇందులో అనవసరంగా నా తమ్ముళ్ళని లాగొద్దు. అదెలా కుదురుతుంది? నీ వల్ల మా అన్నయ్య అవమానాలు పడి ఆత్మహత్య చేసుకుని అంత దూరం వెళ్ళాడు. మరి నాకు కలిగిన బాధే నీకు కలగాలి కదా. అందుకే నీ తమ్ముళ్ళకి చెక్ పెట్టాను. వెళ్ళి నీ తమ్ముళ్ళని కాపాడుకో. పాపం వాళ్ళ బైక్లో మత్తు పదార్థం పార్సల్ ఉందంత లేక జాలీగా రైడ్ చేసుకుంటూ ఆఫీస్కి బయలుదేరి ఉంటారు. మత్తు పదార్థాలా? అవును జెండేజీ. తెలుగులో ఏమంటారు? మాదక ద్రవ్యాలు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం కదా. వాటిని ట్రాన్స్ఫర్ చేస్తూ దొరికితే బెయిల్ కూడా రాని కేసు ఫైల్ అవుతుంది. నిజమేనా? మాయా, అరుస్తూ టైం వేస్ట్ చేసుకోకు శంకర్. అసలే మీ తమ్ముళ్ళు ఇప్పుడిప్పుడే ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. ఈ దెబ్బతో వాళ్ళకి కెరీరే కాదు, లైఫే ఉండదు. ఒకవేళ ఉన్నా అది జైలు గోడల మధ్య. వెళ్ళి వాళ్ళని కాపాడుకుంటామేమో ట్రై చెయ్యి. గో. నా తమ్ముళ్ళకేమైనా జరగాలి. శంకర్, ముందు తొందరగా వెళ్దాం పద. వాళ్ళకి కాల్ చేయి అర్జెంటుగా.
ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్. ఆఫీస్కి కదా వెళ్ళుంటారు. పద అక్కడికి వెళ్దాం. హలో. హలో సార్, మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాల్ చేశాను. ఎవరు మాట్లాడేది? ఎవరైతే ఏంటి సార్, బాధ్యత గల సిటిజన్ అని అనుకోండి. జూబ్లీ హిల్స్ నుండి హైటెక్ సిటీ వెళ్లే రూట్లో బ్లాక్ అండ్ రెడ్ కలర్ బైక్ వెళ్తుంది. ఆ బైక్ లో 2 యువకులు మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నారు. మీరు వెంటనే వెళ్తే రెడ్ హ్యాండెడ్ గా క్యాచ్ చేయొచ్చు. హలో హలో కానిస్టేబుల్, హైటెక్ సిటీ వైపు పోనీ. తమ్ముడిద్దరు ఫోన్ తీయట్లేదు సార్. ఒక పని చేయి శంకర్, శ్రావణి సంజయలు కూడా వాళ్ళతోనే వెళ్తుంటారు కదా, వాళ్ళకి కాల్ చేయి. శ్రావణి ఫోన్ తీయట్లేదు సార్. సంజయ్ కాల్ చేస్తాను. శంకర్ గారు ఫోన్ చేస్తున్నారే. లిఫ్ట్ చేసి మాట్లాడు. సంధ్య. హలో. ఎక్కడున్నారు? హలో. మీతో పాటు మా తమ్ముళ్ళిద్దరు ఉన్నారా? హలో. హలో శంకర్ గారు, వినపడట్లేదు. మా తమ్ముళ్ళు మీతో పాటు ఉన్నారా? వాళ్ళు డేంజర్ లో ఉన్నారు. శ్రావణి, బండి పక్క కాపు. హలో శంకర్ గారు, ఇప్పుడు చెప్పండి, వినిపిస్తుంది. సంధ్య, చిన్నోడు పెద్దోడు ఎక్కడున్నారు? అందరం ఆఫీస్ కి వెళ్తున్నామండి. వాళ్ళని ఆగమని చెప్పండి, వాళ్ళు డేంజర్ లో ఉన్నారు. ఏమైంది శంకర్ గారు? ముందు నేను చెప్పించేయండి. వాళ్ళని అక్కడే ఆగమని చెప్పండి, మేము వస్తున్నాం. అసలు ఏమైందండి? నేను వచ్చి మాట్లాడతాను, సరేనా? సార్ త్వరగా పోనివ్వండి సార్. ఓకే శంకర్. ఏమైందే? వాళ్ళేదో డేంజర్ లో ఉన్నారంట, వాళ్ళని ఆపమని చెప్పారు శంకర్ గారు. చిన్నోడా, చిన్నోడా, శ్రావణి త్వరగా పోని. పెద్దోడా, చిన్నోడా. అరే పెద్దోడా, సైడ్ ఇవ్వు. వెళ్ళండి వెళ్ళండి. కానిస్టేబుల్స్ సార్, మొత్తం చెక్ చేయండి. సార్ ఏమైంది సార్? దిగవయ్యా. సార్ ఏమైంది? ఇదిగో. అరే ఏమైంది చెప్పండి సార్. కానిస్టేబుల్ చూస్తున్నారంటే మొత్తం చెక్ చేయి. ఏం చేస్తారు? ఏది సార్ వదలదు. ఏమైంది సార్? సార్ అసలు ఏమైందో చెప్పండి సార్. సార్ మత్తు పదార్థాలు. మత్తు పదార్థాలు. మత్తు పదార్థాలా?
మత్తు పదార్థాలు ఏంట్రా? సార్ ఏరా? సార్ 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 మీరు వీటికి డీలర్సా లేక కస్టమర్సా? సార్ 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 మాకేం తెలియదు సార్. మాకు అలాంటి అలవాట్లు ఏం లేవు సార్. సార్ సార్ అసలు నమ్మండి మా సార్. బైక్లోకి ఎలా వచ్చాయో మాకు తెలియదు సార్. అవును సార్. మీకు తెలియకుండానే మీ బైక్ లోకి వచ్చాయా? అయ్యో. ఏంట్రా సార్. కథలు చెప్తున్నారా? సార్ సార్ సార్, సార్, ప్లీజ్ ప్లీజ్ సార్ సార్. మాకేం తెలియదు సార్. దిగు. సార్ నిజంగా మాకేం తెలియదు ఏంటి సార్. కథలు చెప్తున్నారా? తెలియకుండా ఎలా వస్తాయి? ఎలా వస్తాయి మీ బండిలోకి? ఏమో మా బండిలో మత్తు పదార్థాలు దొరికాయని చెప్పి మమ్మల్ని అరెస్ట్ చేస్తామంటున్నారు. శ్రావణి అవి నిజంగా మా బండిలోకి ఎలా వచ్చాయో మాకు తెలియదు శ్రావణి. శంకర్ గారు ఇప్పుడే కాల్ చేశారు. మీరు ఏదో డేంజర్ లో ఉన్నారని చెప్పారు. వెంటనే మిమ్మల్ని ఆపమని చెప్పారు. మేము చెప్పేలోపు మీరు మమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళిపోయారు. సార్ ప్లీజ్ సార్. శంకర్ గారు చెప్పింది దీని గురించి అనుకుంటాను. ఉండండి, శంకర్ గారు కాల్ చేస్తాను. అనే చెయ్యి. హలో, మీ ఫోన్లో తర్వాత మాట్లాడుకోండి. కానిస్టేబుల్ సార్. తీసుకురండి. సార్ 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 ప్లీజ్ సార్. తీసుకురండి. సార్ వినండి సార్. తీసుకురండి. మా మాట వినండి సార్. సార్ 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 మాకేం తెలియదు సార్ మేము చెప్పేది వినండి సార్. ఎక్కువ ఏ తప్పు చేయలేదు. మాకేం తెలియదు సార్. ఎక్కువ సార్ ప్లీజ్ సార్ ఏంటి సార్ ఇది? ఎక్కువ సార్ మా మాట వినండి సార్. ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. శ్రావణి శ్రావణి అన్నయ్య చెప్పు. అన్నయ్య కాల్ చేసి చెప్పు. అన్నయ్య కాల్ చేసి చెప్పు. శ్రావణి, సంధ్య, తమ్ముడు ఎక్కడ? వాళ్ళ బైక్ లో మత్తు పదార్థాలు ఉన్నాయని ఇప్పుడే పోలీసులు తీసుకెళ్లారు. సరే సార్, తమ్ముడిని తీసుకెళ్ళారా? పదండి, మీరు రండి, త్వరగా ఎక్కండి. ఏంటమ్మా నువ్వు చెప్పేది? శంకర్ తమ్ముళ్ళని అరెస్ట్ చేయించావా? అది కూడా మత్తు పదార్థాల కేసులోనా? అవునన్నయ్య, నీకిలా జరగడానికి కారణమై నన్ను కూడా బాధ పెట్టాడు కదా. అదే బాధ ఆ శంకర్ కూడా అనుభవించాలి కదా. అందుకే ప్లాన్ చేసి మరీ ఇరికించాను. నేనంటే ఎంత ప్రేమ మాయా నీకు. నేను హాస్పిటలైజ్ అయితేనే వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చే అంత పని చేసావంటే, అదే నాకేమైనా జరుగుంటే వర్ధన్ ఫ్యామిలీని టోటల్ స్మాష్ చేసేదానివేమో. ఏదైనా నాన్న పంతం, పట్టుదల, పౌరుషం నాకంటే ఎక్కువగా నువ్వే ఎక్కువ పుణికిపుచ్చుకున్నావు. నీ చేతిలో వర్ధన్ ఫ్యామిలీ వినాశనం క్లియర్గా కనిపిస్తుందమ్మా. ఇది జస్ట్ వాళ్ళకి వేకప్ కాల్ అన్నయ్య, అంతే. అభయ్ని పూర్తిగా నా వైపుకు తిప్పుకొని ఆ ఇంట్లో అలజడి సృష్టిస్తాను. జాగ్రత్తమ్మా, ఆ శంకర్ సామాన్యుడు కాదు. డోంట్ వరీ అన్నయ్య, నా ప్లాన్స్ నాకున్నాయి. రవి మన గ్రిప్లో నుంచి మిస్ అయ్యి వాళ్ల వైపే ఉన్నాడు. ఆ బావా బామ్మర్దుల బంధం బలపడక ముందే అభయ్ని రవికి ఆపోజిట్గా రెచ్చగొడతాను. రవి ద్వారా అన్నా చెల్లెల మధ్య డిఫరెన్సెస్ వచ్చేలా చేస్తాను. వర్ధన్ కుటుంబం బలమే ఐకమత్యం, దాన్ని దెబ్బతీస్తాయి. ఒక్కొక్కటిగా ఆ వర్ధన్ సామ్రాజ్యమే కూలిపోతుంది. అప్పుడు అందరినీ నా కాళ్ల దగ్గర పడేలా చేస్తాను. సూపర్ చెల్లెమ్మా. కాకపోతే ఇక్కడ ఇంకో చిన్న ప్రాబ్లం ఏంటంటే, తను ఆర్యవర్ధన్ అని శంకర్కి తెలియదు కదా. శంకర్ అనే ఉద్దేశంతోనే వర్ధన్ ఫ్యామిలీకి ఏదైతే నాకేంటని లైట్ తీసుకుంటే. అన్నయ్య, పేరు కథని శంకరే కావచ్చు, కానీ ఆర్యవర్ధన్కి సంబంధించిన గత జన్మ వాసనలో ఇంకా పోలేదు. అందుకేగా తిరిగి కుటుంబాన్ని చేరుకొని అండగా నిలబడుతున్నాడు. ఎంత కాదనుకున్నా శంకర్ వర్ధన్ ఫ్యామిలీకి దూరం కాలేడు. అభయ్ అక్కీ కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాడు. అదే నాకు కావాలి. ఓకే మాయా, యూర్ రైట్. ఒకవేళ వీళ్ళే ఎవరైనా అతనే ఆర్యవర్ధన్ అని చెప్పేస్తే? నో, ఎవ్వరూ చెప్పరు. విధి అనే కాన్సెప్ట్ ఒకటి అడ్డుంది కదా, సో నోరు విప్పరు. అతనికి నిజం తెలియనంత వరకే మనకు మంచిదే. శంకర్గానే
ఆ ఫ్యామిలీ కోసం ఇంత చేస్తున్నాడంటే ఇక తనే ఆర్యవర్ధన్ అని, ఆ కుటుంబం తనదే అని తెలిస్తే ఇంకెంత చేస్తాడో ఆలోచించు. కరెక్ట్, అతను శంకర్గానే ఉండాలి. ఇప్పుడు శంకర్ బ్రదర్స్ని అరెస్ట్ చేయించా ఓకే, జెండేకున్న పలుకుబడితో బెయిల్ ద్వారా వాళ్ళని విడిపించుకుంటే అప్పుడెలా మాయా?